నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడుని ప్రతిపాదించిన టెక్కిలి శాసనసభ్యులు కింజారపు అచ్చెన్నాయుడు. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా 29వ డివిజన్లో దామచర్ల పవన్ కళ్యాణ్ భారీ కటౌట్కు పాలాభిషేకం. రానున్న రోజుల్లో ఒంగోలు నగరం అభివృద్ధి పథంలో నడుస్తుందని వెల్లడించిన డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్రవరలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని శాసనసభ్యులు ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో ఎన్టీఏ కూటమి నుంచి గెలుపొందిన శాసనసభ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన అధినేత పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కిలి శాసనసభ్యులు కింజారపు అచ్చెన్నాయుడు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ప్రతిపాదించగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమోదం తెలపగా కూటమి నుండి గెలుపొందిన సభ్యులందరూ ఏకగ్రీవంగా హర్షం వ్యక్తం చేస్తూ ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు రెండవసారి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా 29వ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్రవరలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ భారీ కటౌట్కు పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక రాజాపరగల రోడ్డు నందు జరిగిన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు. ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దామచర్ల జనార్దన్ రావు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో ఒంగోలు నగరం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ ములగ రమేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ తాయినేని ధర్మ, అధికార ప్రతినిధి బండారు మదన్, సీనియర్ ఎస్ఎస్ఎల్ నాయకుడు శశికాంత్, భూషణ్, కామరాజు, గడ్డ కుసుమకుమారి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత, కొక్కిలిగడ్డ లక్ష్మి, ఆళ్ల వెంకటరత్నం, విజయలక్ష్మితో పాటు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గోపు 29వ డివిజన్లో మన దామచర్ల జనార్దన్ అన్నకి మన పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి పూలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పూలాభిషేకం పాలాభిషేకం ఎందువల్లంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు సాధించడం వల్ల, అంతేకాకుండా మన దామచర్ల జనార్దన్ గారు మన ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 34,026 ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలవడం, మేము దాన్ని శుభసూచకంగా చూసుకుంటూ దాన్ని ఈరోజు మేము పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ పాలాభిషేకానికి మా డివిజను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితేనే ఉంది, మా డివిజన్ నాయకులు, అలాగే కాకుండా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, అలాగే జనసేన పార్టీ జిల్లా నగర అధ్యక్షులు ములగా రమేష్ గారు అయితేనే ఉంది, మన క్లస్టర్ ఇన్ఛార్జీలు దాయినేని ధర్మ గారు, మదన్ గారు, వీళ్ళందరూ మాకు సహకరించి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మాకు ఈ ప్రోగ్రాంకి సహకరించినందుకు చాలా సంతోషం. జరిగిన ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి విజయదోవింద మోగించింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులో 29 డివిజన్లోని జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు జనార్దన్ గారి, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ పార్టీ 100% సైకిల్ సాధించిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ 21 మంది సీట్లు గెలిచి 2 ఎంపీ సీట్లు గెలిచి 100% సైకిల్ సాధించింది. ఈరోజు ప్రపంచంలోనే పేరుగాంచి ఈరోజు జనసేన పార్టీ ఆ విధంగా ఎన్డీఏ కూడా ఏర్పరిచి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అందరూ ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే ఈరోజు ఈ 5 సంవత్సరాలతో పోల్చుకుంటే వైసీపీ పరిపాలన అందరూ ఇసుకెత్తిపోయి ప్రతి ఒక్కరూ అన్ని వ్యవస్థ నాశనమైపోయి జనాలు ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలనే పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ఏర్పరచడానికి ప్రధాన కారకుడైన పవన్ కళ్యాణ్ గారికి అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయన మాటని ఈరోజు ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈరోజు అదేవిధంగా ఒంగోలు దామచర్ల జనార్దన్ చేసిన అభివృద్ధి, గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు ఒంగోలులో 34,000 మెజార్టీ అంటే ఇంతవరకు ఏ పార్టీ కూడా సాధించలే విధంగా ఇవాళ సాధించింది. ఈ రోజున ఎన్డీఏ కూటమి తరఫున అందరూ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించడం అనేటువంటి జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 29వ డివిజన్ అధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన అధ్యక్షులు అలాగే దామచర్ల జనార్దన్ అన్న గారికి పూలాభిషేకం అనేటటువంటిది ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కూడా చేయడం అనేది జరిగింది. ఈ రోజున మనందరికీ తెలుసు, ఈ యొక్క ప్రపంచంలో అది అగ్రగామి స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈయన ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానంలోనికి తీసుకొని వచ్చారు. అలాగే రాబోయేటటువంటి సంవత్సరాల్లో 3వ స్థానానికి తీసుకొని రాబోతున్నారు. 2047 కల్లా భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం అనేది జరుగుతుంది. ఈ దేశంలో అభివృద్ధికి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి. కనీవెని ఎరుగని రీతిలో ఒంగోలు చరిత్రలో ఎప్పుడూ 32,000 మెజార్టీ అనేది ఏ ఎమ్మెల్యేకి రాలేదు. కాబట్టి ఈరోజు ఈ జనార్దన్ గారికి అందరూ, ఒంగోలు ప్రజలందరూ నమ్మకంతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దామచర్ల జనార్దన్ గారు అంటేనే అభివృద్ధి ప్రదాత. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం హయాంలోనే, దామచర్ల జనార్దన్ గారి హయాంలోనే జరిగింది. కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా మళ్ళీ నమ్మకంతో జనార్దన్ గారు అయితేనే ఒంగోలుని అభివృద్ధి పదంలో నడుపుతారనే ఉద్దేశంతో ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. 29వ డివిజన్లో మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, వారిద్దరికీ పూలాభిషేకం పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ డివిజను అధ్యక్షులు వరలక్ష్మి గారు, పెద్దిశెట్టి చంద్ర గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ డివిజన్ పెద్దలందరూ, అట్లాగే అందరూ కూడా ఈ డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా, అట్లాగే మదన్ గారు అందరూ వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. అట్లాగే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలులో ఘన విజయం సాధించారు. ఎన్నడూ లేని విధంగా 34,000 చిల్లర మెజార్టీతోటి ఈ ఒంగోలులో
ఎప్పుడు గత 30 ఏళ్ళ నుంచి కూడా లేనటువంటి మెజార్టీతోటి ఎంతో ఘన విజయం సాధించినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈరోజు 29వ డివిజన్లో పెద్దిశెట్టి వరలక్ష్మి, పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయినేని ధర్మ గారి సూచనల మేరకు దామచర్ల జనార్దన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దామచర్ల జనార్దన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం, పూలాభిషేకం చేయడం జరిగింది. ఈ డివిజన్లో ముఖ్యంగా 29వ డివిజన్లో ఎప్పుడు కనీవిని ఎరిగిన మెజారిటీ తీసుకురావడానికి సాయశక్తులా పనిచేసినటువంటి వరలక్ష్మి చంద్రకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా కష్టపడ్డారండి వీళ్ళని ఎంతగా అనగదొక్కారంటే ఈ చుట్టుపక్కల ఉండే వైసీపీ నాయకులు అన్ని రకాలుగా అనగదొక్కారు. దేనికి భయపడలా, ఆర్థికంగా దెబ్బ కొట్టారు, దేనికి భయపడలా, ఊరొదిలిపెట్టి పారిపోయే విధంగా కూడా చేశారు, దానికి కూడా భయపడలా. జనార్దన్ 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 24 గంటలు జనార్దన్ కోసం అహర్నిశలు పనిచేసి దమ్ముగా మెజారిటీ తీసుకొచ్చారు. జీవితాంతం వరలక్ష్మి చంద్ర గారికి, ఈ డివిజన్లో అతనితో పాటు ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా దామచర్ల జనార్దన్ గారు రుణపడి ఉంటాడు. దామచర్ల జనార్దన్ గారు రాబోయే రోజుల్లో ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. దామచర్ల జనార్దన్ గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో అత్యధికంగా 34,000 ఓట్ల 26 ఓట్ల తేడాతో గెలిపించినటువంటి ఒంగోలు నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటూ వారి విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు 29వ డివిజన్లో మా సోదరి పెద్దిశెట్టి వరలక్ష్మి, వారి హస్బెండ్ పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్ గారికిను, నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే మీరు నమ్మకం ఉంచి దామచర్ల జనార్దన్ గారిని, తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేసి అఖండ మెజారిటీతో విజయాన్ని చేకూర్చారో ఆ విజయాన్ని డివిజన్ల వారీగా మా నాయకులందరూ కూడా ప్రజలకు తగినట్లుగా పనిచేస్తూ వారి ఆదరాభిమానాలు చూరగొని శాశ్వతంగా జీవితాంతం దామచర్ల జనార్దన్ గారే ఇక్కడ శాసనసభ్యునిగా, మంత్రిగా కానీ ఏదైనా ఉన్నత పదవులు అలంకరించడానికి ఇది దామచర్ల అడ్డా, ఒంగోలు గడ్డగా మార్చడానికి మా స్థానిక నాయకులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. వసతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కాపు భవన్లో 2 వర్గాలుగా విడిపోయి విద్యార్థుల వసతి గృహ పనులను నిలుపుదల చేశారని, దాన్ని పునర్నిర్మాణం కోసం కాపు సోదరులందరూ కలిసి ముందుకు రావాలని కాపు కళ్యాణ మండపం కోశాధికారి టి రంగారావు అన్నారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు కళ్యాణ మండపానికి సంబంధించిన కమిటీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారని, ఆ క్రమంలో 2 వర్గాలుగా ఉన్న కమిటీలో ఒక కమిటీ గెలుపొందడం జరిగిందని అన్నారు. గెలుపొందిన కమిటీ చెల్లదంటూ కొందరు వ్యక్తులు జిల్లా కోర్టుతో పాటుగా హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే జిల్లా కోర్టు కమిషన్ వేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని ఎన్నికలు జరపాలని ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. మరొక వర్గం వారు కాపు కళ్యాణ మండపంలో సమావేశం జరపకుండా నగరంలోని రంగభవన్లో ఇలా 12వ తేదీ జరుపుతున్నట్లు సమాచారం ఇచ్చారని, దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ సమావేశానికి వెళ్లకూడదని కాపు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే కలిసి చర్చించుకుని కాపు కళ్యాణ మండపం అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాపు కళ్యాణ మండప సంఘ సభ్యులు గొర్రెపాటి అర్జున్, రావు, హరిక, శ్రీనివాసరావు, నాగిశెట్టి, బ్రహ్మయ్య, ఉగ్రాల రాధాకృష్ణ, శీలంశెట్టి, చంద్రశేఖర్, చెగలశెట్టి, అశోక్ పాల్గొన్నారు. జిల్లా కోర్టు వారు విచారణ చేయమని ఆదేశాలు ఇస్తే జిల్లా కోర్టు వారు విచారణ చేస్తూ ఉన్నది. అది పెండింగ్, ఈ రోజుకి పెండింగ్ ఉంది. మెయిన్ పిటిషన్ డిస్పోజ్ కాల. తర్వాత వీళ్ళలో ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఏంటంటే వీళ్ళ 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల్లో సమావేశపరిచి జనరల్ బాడీ జరిపి అందులో మెజారిటీ ఉన్న వర్గంతో ఎన్నికల అధికారిని నియమించజేసుకొని ఎన్నికలు జరపాలి అని ఒక ఉత్తర్వులు ఇచ్చారు. అది టైం బౌండ్ ఏం లేదు, కానీ జరుగుతున్నది. దాని మీద విచారణ జరిపి మేము నోటీస్ ఒకటి ఇచ్చింది. అడ్వకేట్ కమిషన్ నియమించి నోటీస్ ఇచ్చారు అడ్వకేట్ కమిషన్ వారు. వాళ్ళు ఇచ్చిన దానికి అబ్జెక్షన్స్ కాల్బార్ చేశారు. ఏది ఈ డోనర్స్ 10,116 కట్టిన వాళ్ళందరినీ కూడా మెంబర్స్ని చేర్చుకొని వాళ్ళతో కలిపి జనరల్ బాడీ జరపాలని ప్రయత్నం జరిగింది. దానికి మేము అపోజ్ చేశాము. రిటర్న్గా వారికి కమిషన్ వారికి తెలియపరిచాం మా అభ్యంతరాలు. అయినప్పటికీ మరలా వచ్చేసి వాళ్ళు ఒక సమావేశం 12వ తేదీ జనరల్ బాడీ మీటింగ్ అని ఒక సింపుల్ లెటర్ ఒకటి ఇంటిమేషన్ ఇచ్చారు. దానిలో అజెండా ఇవ్వలేదు.
అన్నిటికీ విచిత్రమైంది ఏంటంటే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మా కాపు కళ్యాణ మండపం ఉండగా ఎవరిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని రంగాభవన్లో జరపాలని నిర్ణయించారు. ఆ రంగభవన్లో జరుపుతామని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. దాన్ని కూడా మేము అపోజ్ చేశాం. ఇది పద్ధతి కాదు, ఈ విధంగా చేయడం వ్యతిరేకము అని మేము దాన్ని సమావేశంగా రాము అని తెలియపరిచాం. ఎన్నికల బాడీ గెలిచిన తర్వాత ఎన్నికల బాడీని అంటారు. ఎంతవరకు న్యాయం నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికలు గెలిచిన తర్వాత వాళ్ళు గెలుపులే, దాన్ని ఆపి ఇక్కడ కట్టడానికి కడుతుంటే ఆపారు. ఎందుకు ఆపారు? మున్సిపల్ వాళ్ళు ఆపించారు. ఎవరు ఆపారు? 2-3 ఆపారు. మీ ఇష్ట ప్రకారం మీ పవర్ ఉందని మీరు ఆపుతారా? మీరందరూ ఆపి కాపు సంఘం రోడ్డు మీదకి ఎక్కిస్తారా? దీని వెనక మా పార్టీ కూడా ఒకడు ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మేము కడుతున్నాం. ఇక్కడేమన్నా అక్రమం జరిగినా అన్యాయం జరిగినా మీరు మాట్లాడండి. కాపు సంఘం గెలిచారు. రంగారావు గారు ఆయన ఎంఆర్ఓ, ఆయన వైశ్యం బ్రహ్మయ్య, ఈయన ఎంత ఆస్తి పోగొట్టుకున్నాడు ఒంగోలులో, ఆయన చలమయ్య సెక్రటరీ, వీళ్ళందరే ఉన్నా ఒంగోలు పబ్లిక్ ఫిగర్లు కాదా? మేం కాదా? మీకెన్నీళ్ళు ఉన్నా మాకెన్ని చూసుకుందాం రాండి. ఇప్పుడు మన దాకా నేను ఛాలెంజ్ చేయాలి, చూసుకుందాం రాండి. మేము చూసుకుందాం. మొత్తం ఆస్తులకి మున్సిపాలిటీ వాళ్ళని మీరు కబ్జాలు చేయించి మీరు కాపు సంఘం మీద పంపిస్తారా? ఎంతవరకు జరిగింది ఇది? ఎన్నికలు జరిగినాయి, 2 సంవత్సరాలు ఎన్నికల బాడీ ఉండుద్ది. మీరు మొత్తాన్ని పని చేయండి. పని చేయకుండా ఆపేసి కట్టం ఆపేసి చేస్తారా? కాపు సంఘం రోడ్డు మీద చేస్తారా? ఇప్పటికైనా కాపు సంఘాన్ని ఏకదారి నడిపిస్తే రాండి. లేకపోతే ఏమి జరిగినా కూడా ఈ మెట్టు గట్టు కూడా ఎక్కడ మీరు చెప్తాను, ఛాలెంజ్ చేసి చెప్తాను మీకు. అది వీళ్ళందరూ చిట్లో ముద్దాయిలు. న్యాయ వ్యవస్థ కూడా చెప్తున్నా, జనాలు అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు మేము కూడా ఇలాంటి మేము ప్రశాంతంగా ఉంటాం. మాకు గలబాలు వద్దు. రమ్మనండి, ఇక్కడ పెట్టుకోండి మీటింగు. ఇవా పర్మిషన్ మనం ఇక్కడ పెట్టుకోండి మీటింగు, మేము ఇస్తాం. ఇక్కడ పెట్టుకుని ఆడ పెట్టి మీరు డ్రామాలు చేస్తారా? దయచేసి చెప్తున్నా, కాపు సంఘాన్ని మాత్రం మీరు బజారుకి ఏడవద్దు. మేమందరం ఏకదాడి మీద ఉంటాం. మీకేం కావాలో చెప్పండి, మేము మాట్లాడతాం. మాట్లాడుకొని దీన్ని కరెక్ట్ చేసుకుందామని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడరు, బయట ఏదో మాట్లాడతారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, కాపు కళ్యాణ మండపాన్ని బాగు చేసుకుందాం. మీరు అనవసరం కోర్టుకు వెళ్ళారు, మీరు కోర్టుకు వెళ్ళిన దాన్ని విత్డ్రా చేసుకోండి. మనం అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకుందాం. తర్వాత ఆ వర్క్ బిగిన్ చేయాలి. ముందు ఆ వర్క్ పూర్తి చేసి మా టైంలో మేము ఆ వర్క్ పూర్తి చేయాలని మా కోరిక. మాకు వయసు అయిపోయింది. ఆ వర్క్ పూర్తి చేసి ప్రజలకి అందించి విద్యార్థులందరూ కూర్చోబెట్టిన తర్వాత మా దాన్ని మేము వెళ్తాం. తర్వాత ఎలక్షన్ జరుపుదాం. ఒక టైం ప్రకారం ఎలక్షన్ జరుపుదాం. పాల్గొనండి, గెలవండి, మేము సపోర్ట్ చేస్తాం. అందరం బాగుండన్న కోరిక మీద ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా దీన్ని అనవసరంగా మన ఇంత కళ్యాణ మండపాన్ని పెట్టుకుని రంగాభవన్లో మీటింగ్ పెట్టుకోవాల్సిన దుస్థితి ఏంటి? మనకు ఓనర్స్ దగ్గర కొంత కలెక్ట్ చేసి పేద విద్యార్థులకు వసతి గృహం ఒకటి నిర్మించాలనే భావంతో పిల్లకాయలు చదువుకుంటే జాతి బాగుపడుద్ది అనే దృక్పథంతో ఏర్పాటు చేయడం జరిగింది. అది కంటగింపైన ఈ గాదే కృష్ణ అనే అతను, కొక్కిరాల సంజీవ్ అనే అతను, అదేవిధంగా చాకిరి ధనుంజయ్, వీళ్ళు దీనికి అడ్డుపడుతున్నారు. గతంలో ఈ కళ్యాణ మండపం సొమ్మంతా మిస్లీడ్ చేసి సొంతానికి వాడుకొని తర్వాత ఎప్పుడుగో కట్టడం జరిగింది గాదే కృష్ణ అనే అతను. అదేవిధంగా ఈ కొక్కిరాల సంజీవ్ అనే అతను అనేక క్రిమినల్ కేసులో, అట్రాసిటీ కేసుల్లో ఉన్నాడు. అదేవిధంగా ఇతను గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేతో కూడా ఇదయ్యి అనేక మందిని వేధించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇతను ఐపీ పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మంత్రి సీని అనే అతను వీళ్ళందరినీ కూడగట్టుకొని ఈ సంస్థ బాగుపడటానికి కాకుండా ఈ సంస్థను విచ్ఛిన్నం చేసే దృక్పథంతో వీళ్ళంతా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు హైకోర్టులో, జిల్లా కోర్టులో పెండింగ్ ఉంటే కమిషన్ను వాళ్ళని ప్రభావితం చేసి ఈ మీటింగ్ జనరల్ బాడీ రంగాభవన్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అదేవిధంగా డోనర్స్ను కూడా ఓటర్స్ లాగా చేసి వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళని తెచ్చి వాళ్ళు కూడా ఓటర్సు జనరల్ బాడీ లెక్కలో వాళ్ళని తెచ్చారు. కాబట్టి ప్రజల కాపు జనులారా, టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఇదంతా గమనించి మీరు ఆ సమావేశానికి వెళ్ళవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
మా పని మేము చేసిన పనికి దృష్ట్యా దామచర్ల జనార్దన్ గారు 34,000 మెజార్టీతో గెలిచారు. ఆయన గెలుపులో మాది చిన్న పాత్ర ఉందని మేము ఆనందంగా ఉన్నాం. ఈ సమయంలో కష్టపడి పనిచేసిన కమిటీని రద్దు చేయడానికి మంత్రి శ్రీనివాసరావు కొందరితో కలిసి ఈ కమిటీని రద్దు చేయడానికి ఎప్పుడో పాత కోర్టు కమిషన్ కాగితాన్ని బయటకు తీసి అర్జెంటుగా రేపు 12వ తారీఖు జనరల్ బాడీ పెట్టడం జరిగింది. అది చట్టవిరుద్ధమని మా బైలాస్ ప్రకారం కరెక్ట్ కాదని మేము భావించి మా ఓటర్లని మా డోనర్లని ఆ సమావేశానికి వెళ్ళవద్దని మేము కోరుకుంటున్నాం. మళ్ళా ఎలక్షన్ అని చెప్పి కొంతమంది నామినేట్ సభ్యులను పెట్టుకొని దాని ద్వారా ఎలక్షన్ జరపడం అనేది కరెక్ట్ అయిన పని కాదు. అది కూడా కాపు కమ్యూనిటీ హాల్ ఉండగా అక్కడెక్కడో రంగాభవన్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ మిత్రులకి. కనుక రేపు ఆ సమావేశాన్ని మేమందరం కూడా బాయ్కట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా జనరల్ బాడీ మీటింగ్లో చెప్పాం, కొంతమందికి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇవ్వాలనుకున్నారు. ఆ విధంగానే ఇద్దామని తీర్మానం చేశాం. ఈ లోపలే వాళ్ళు త్వరబడి కోర్టుకు వెళ్ళి కాపు కళ్యాణం పరుగుని బజార్కి ఇచ్చడం జరిగింది. అంటే ఇక్కడ కాపు కళ్యాణం డెవలప్ కావాలంటే దానికి ఒక ఫండ్స్ కావాలంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏదో కట్టాలని అనుకున్నారు. దానికి అవతల వర్గం అడ్డుపడ్డారు. నేను అడిగాను, మీరు రేపు ఎప్పుడన్నా మీరు కానీ గెలిస్తే వాళ్ళు అడ్డుపడితే ఏం చేస్తారా? కళ్యాణ మండపం ఎలాగనే అయిపోతుంది కదా. కనుక అందరూ కూర్చొని మాట్లాడుకొని మీరు కొంతమంది వాళ్ళు కొంతమంది కూర్చొని కాపు కళ్యాణ మండపం కోసం అభివృద్ధి కోసం పాటుపడమని చెప్పడం జరిగింది. కనుక మిత్రులందరూ కూడా ఏ వర్గమైనా కూడా అందరూ కలిసిపోయి కాపు కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేసుకోవాల్సింది కోరుకుంటూ వ్యక్తులు ఈ సంస్థ మీద ఇది దుర్మార్గులుగా దుష్టులుగా పడి లీగల్గా హెరాస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు నలుగురు పెద్ద మనుషులు కూర్చోండి, ఏం జరుగుతుంది రండి కూర్చోండి, జరుగుతున్న అభివృద్ధి మీరు భాగస్వామ్యం కండి. ఇప్పటికి మేము ఓపెన్గా ఉన్నాం, మీరందరూ వచ్చి కలిసి చేద్దాం. ఇది ఎవరు జాతి నిర్మాణం ఇది. కాబట్టి తద్వారా గౌరవ సభ్యులు రేపు 12/6 కోర్టు కమిషన్ అక్రమంగా అన్యాయంగా అసంబద్ధంగా జరిగేటువంటి సమావేశానికి పట్టణంలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు కమ్యూనిటీ హాల్ సభ్యులు దాతలు ఎవరు కూడా ఆ సమావేశానికి హాజరు కావద్దని నా హృదయపూర్వకంగా వారందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఒంగోలు నగరం నందు వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ భూమినేని మురళీకృష్ణపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరిచారు. నగరం నడిబొడ్డులోని కొత్తపట్నం రోడ్డు నందు గల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ఈ ఘర్షణ చోటు చేసుకుంది. జనసంచారం ఉన్న చోటనే దుండగులు ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. సినీ హీరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఒంగోలులో ఘనంగా జరిగాయి. చెన్నుపాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి వరప్రసాద్, చెన్నుపాటి వేణు, కోటారి నాగేశ్వరరావు, పుచ్చకాయల అంజిబాబు, సింహాచలం రాజా, బొల్లని వాసుకృష్ణ, టెంకాల భాష తదితరులు పాల్గొన్నారు. స్థానిక గోరంట్ల మల్టీప్లెక్స్ హాల్లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల అధినేత వీర నారాయణ బాబు, దారపునేని బాబు, ఈర్ల వెంకట్రావు, పఠాన్ తదితరులు పాల్గొన్నారు. మా నందమూరి నటసింహం హిందూపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మా తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ
మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన వేడుకలు ఒంగోలులో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య అద్దంకి బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా చెన్నుపాటి బ్రదర్స్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. బాలకృష్ణ గారు ఒక సినీ నటుడే కాకుండా, ఒక రాజకీయ నాయకుడే కాకుండా మంచి సేవా దృక్పథంతో ఎన్టీఆర్ అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఎంతోమంది పేదలకి ప్రాణదానం చేశాడు. బాలయ్య బాబు మనసు వెన్న, బాలయ్య బాబు వెనకే మేమంతా ఉన్నాం. బాలయ్య మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ ట్రైలర్ ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్కు హాజరై కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ వి వాసు, ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజు, జానీ, కిరణ్, మహేష్, శివ, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు మన కల్కి మూవీ మన ప్రభాస్ గారిది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ట్రైలర్ ఇవాళ మన ఒంగోలులో రిలీజ్ అవటం, ఈ సందర్భంగా మన అభిమానులు అందరూ కలిసి ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇండియాలో మొట్టమొదటి స్కై-ఫై మూవీ ఇది. హాలీవుడ్లో మాత్రమే స్కై-ఫై మూవీలు చేశారు. మన తెలుగు మూవీ, అందులో మన ప్రభాస్ గారు నటించిన స్కై-ఫై మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ కొట్టేసి హాలీవుడ్ రికార్డులు కూడా తిరగాలని కోరుకుంటూ ఈరోజు థియేటర్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఒంగోలులో మన పండగ వాతావరణం కొలుకుంది. ఇదే విధంగా బాహుబలి తర్వాత కల్కి ఏ రేంజ్లో వెళ్తుందో జనాలే ఊహిస్తారు. ఇదే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కల్కి ట్రైలర్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఫ్యాన్స్ తరపున వాసన్న అండ్ ఒంగోలు టౌన్ తరపున నాగరాజన్న ఆధ్వర్యంలో ఇది ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా కొనసాగించాలి. ఇది
వెళ్ళిద్ది. ఎవరు ఏమనుకున్నా సరే జై రెబల్ స్టార్, జై ప్రభాస్, ఒంగోలు ప్రభాస్ ఫ్యాన్స్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.